వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు ఎండోమెంట్ అధికారులు. 3 ఎకరాల పరిధిలోని ఆలయానికి సంబంధించిన అన్ని వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. దేవాలయాన్ని ఎండోమెంట్ ఆధీనంలోకి తీసుకోవడంపై స్థానిక బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఏమైనా అభ్యంతరాలు ఉంటే వినతి పత్రం ఇవ్వాలని సూచించారు అధికారులు. తెలంగాణ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారి ఆదేశం మేరకు ఈరోజు గ్రామానికి వచ్చేసి దేవస్థానం సందర్శించి రంగారెడ్డి జిల్లా సహాయ కమిషనర్ గారు మరియు ఇన్స్పెక్టర్ గారి పర్యవేక్షణలో గ్రామస్తుల సమక్షంలో ఈరోజు దేవాలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వాధీనపరుచుకున్నది. ఈ రోజు నుండి ఈ యొక్క దేవాలయం పూర్తి నిర్వహణ బాధ్యతలు దేవశాఖ ప్రత్యక్ష పర్యవేక్షణ నిర్వహించబడుతుంది. ఈ యొక్క దేవస్థానానికి సంబంధించిన ఈరోజు స్థిరచరాస్తులు ఏమున్నాయో పూర్తిగా రాసుకోవడం జరిగింది. తదుపరి కార్యాచరణ నిమిత్తమై ఒక వారం రోజుల తర్వాత గ్రామస్తులతో చర్చించి మాట్లాడి సవివరంగా చెప్పగలం. ఇక్కడ వెండి బంగారు వస్తువు పెద్దగా లేవండి, ఓన్లీ ఇత్తడి సామాగ్రి అవి మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 3 ఎకరాల స్థలంలో దేవాలయం ఉన్నది. వచ్చేటువంటి రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శేఖర్ గారు వచ్చారు, తర్వాత ఇన్స్పెక్టర్ మధుబాబు గారు, తర్వాత కొంతమంది దేవస్థాన ఉద్యోగస్తులు, ఎగ్జిక్యూటివ్